రాజధాని అమరావతిలో ప్రజాప్రతినిధుల కోసం నిర్మిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నివాసం సముదాయం పూర్తయింది. రాయపూడిలో 10.46 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎమ్మెల్యేల కోసం 6, ఎమ్మెల్సీల కోసం 3 టవర్లు నిర్మించారు. ఒక్కో టవర్ ను స్టిల్ట్ ప్లస్ 12 అంతస్తులతో 49.80 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఒక్కో టవర్ లో 24 యూనిట్లు నిర్మించగా 23 నివాస ఫ్లాట్లు, 1 కార్యాలయ ఫ్లాటు ఉన్నాయి. మొత్తం 216 యూనిట్లలో 207 నివాస, 9 కార్యాలయ విభాగాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తూర్పు, పడమర ముఖంగా ప్రత్యేక ఫ్లాట్లు కేటాయించేలా ప్రణాళిక రూపొందించారు. ఇటీవల రాజధానిలో పలు నిర్మాణాలను మంత్రులు స్వయంగా సందర్శిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస టవర్లను పరిశీలించిన మంత్రులు నిర్మాణ నాణ్యత, భవనాల రూపకల్పన, అందుబాటులోకి రానున్న వస్తువులను ప్రశంసించారు. అమరావతి అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శలు చేస్తూ నిలిచిపోయిన పనులను ప్రస్తుత ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కిస్తోందని వెల్లడించారు. జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ గానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ గానీ, ఈ రోజు ఇక్కడ మనం ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ గానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ గానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ గానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీస్ సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే, అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగానని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగానని పదాలు ఉపయోగిస్తున్న చాలా మందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధుల నివాస సముదాయాన్ని కేవలం అపార్ట్మెంట్ భవనాలుగా కాకుండా సమగ్ర నివాస సముదాయంగా తీర్చిదిద్దారు. ప్రతి టవర్లో ఆధునిక వాస్తుశిల్ప రూపకల్పనతో పాటు అక్కడ ఉండేవారి కోసం 15 మంది సామర్థ్యం కలిగిన లిఫ్ట్, 1.02 టన్నుల సామర్థ్యంతో సర్వీస్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. 24 గంటల భద్రత, సీసీ కెమెరాల నిఘా, అగ్నిమాపక వ్యవస్థలు కూడా ఉంటాయి. ప్రతి టవర్ పైకప్పుపై 50 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ వ్యవస్థ, 2000 లీటర్ల సామర్థ్యంతో సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత అద్భుతంగా వీటిని సిద్ధం చేయించిన మంత్రి నారాయణకు నిరంతరం సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. అప్పుడు గొడ్డలపాటి నాయకులు ఎన్నికల గ్రాఫిక్స్ అని చెప్పి మభ్యపెట్టి ఎంతో తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా మేము పాదయాత్ర చేశాము, చూపించాము, ఇన్ని బిల్డింగ్లు కట్టారు, పైకి ఎక్కుదాం రండి దమ్ముంటే అని చెప్పి అసెంబ్లీలో పోరాటం చేశాం. ప్రజాప్రతినిధుల నివాస సముదాయాల్లో ప్రతి యూనిట్ ను సుమారు 3500 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో రూపొందించారు. మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, పిల్లల గది, లివింగ్, డైనింగ్, కిచెన్, పూజ గది, బాల్కనీ, యుటిలిటీ తదితర విభాగాలు కల్పించారు. క్లబ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్, జిమ్, సూపర్ మార్కెట్, స్పా, మినీ థియేటర్ వంటి సౌకర్యాలతో పాటు బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులు, పిల్లల ఆట స్థలాలు ఏర్పాటు పూర్తయ్యాయి. మొత్తం ల్యాండ్స్కేప్ ప్రాంతంలో 40% గ్రీన్ ఏరియాగా ఉంచేలా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. సముదాయంలో 300 కిలోలీటర్ల సామర్థ్యంతో మురుగునీటి పారుదల వ్యవస్థ, భూగర్భ, తుఫాను నీటి పారుదల వ్యవస్థ, 33 kV విద్యుత్ సబ్స్టేషన్, విద్యుత్ బ్యాకప్ కోసం 2 625 kVA డీజీ సెట్లను ఏర్పాటు చేశారు.